ఆగ్లమైల గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గండు సురేష్ గారిని మా అధిష్టానం కేఎల్ఆర్ గారు నిర్ణయించడం జరిగింది. గండు సురేష్ గారి ఎన్నికల ప్రచారం భాగంగా గ్రామంలో అందరం మహిళలము, యూత్, వార్డు సభ్యులందరం కలిసి తిరగడం జరుగుతుంది. మంచి సపోర్ట్ ఉంది. మా గుర్తు వచ్చి బ్యాట్ గుర్తు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున 2 సంవత్సరాల నుంచి చేసిన పనులు ప్రజలకు వివరించడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలు చేయబోయే పనుల గురించి కూడా వివరించడం జరుగుతుంది. మంచి స్పందన ఉంది. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఒక 72 ఇండ్లు ఇప్పించడం జరిగింది. ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు, రుణమాఫీ, సన్న బియ్యము అన్ని అందరికీ అందడం జరిగింది. ఒక ఇద్దరు ఎవరైనా లేని వాళ్ళకు కూడా వాళ్ళది కూడా ఇది త్వరలో ఎలక్షన్ కాగానే మా కేఎల్ఆర్ గారి సహకారంతో అది చేస్తున్నాము. ఇంకోటి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపుగా 74 చెక్కులు ఈ కేఎల్ఆర్ గారి సహకారంతో దవాఖానలో సురేష్ గారిని, అలాగే మా వార్డు సభ్యులను, ఉప సర్పంచ్ అభ్యర్థిగా అచ్చన శ్రీనివాస్ రాజు గారిని కూడా అధిష్టానం నిర్ణయించడం జరిగింది. అందరికీ పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందుండి తీసుకుపోయి కేఎల్ఆర్ గారి దృష్టికి తీసుకుపోయి మేము చేపిస్తాము. అలాగే ఈ గెలిపే ఆయనకు కానుకగా ఇస్తాము. జై కాంగ్రెస్, జై కేఎల్ఆర్, జై రేవంత్ అన్న. సంక్షేమ పథకాలు కాకుండా మీరు మీ గ్రామ సమస్యలు ఏమున్నాయి, దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి సమస్యలు? ఇప్పుడు సర్పంచులు 2 సంవత్సరాల లేరు కనుక గ్రామంలో కేఎల్ఆర్ గారి సహకారంతో ప్రత్యేక నిధులతోని 5 లక్షలతోని వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యూత్ స్కూల్లో సాయంత్రం స్పోర్ట్స్ ఆడడానికి 16 లక్షలతోని ఐమాక్స్ లైట్లు కూడా కేఎల్ఆర్ గారి సహకారంతో వేయించడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మేము కేఎల్ఆర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. అవి కూడా కొన్ని ఉన్నాయి. తొందరలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, అయిపోయినాయి. అవి కూడా ఈ ఎలక్షన్ కోడ్ కాగానే అవి కూడా సాల్వ్ చేస్తాం. అందరికి నా నమస్కారాలు. నన్ను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచారు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిని. మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభివృద్ధి పథకాలు వచ్చినా ప్రజలకు అందరికి చేరేలా నేను ముందుండి ప్రతి ఒక్కరికి జీరో కరెంట్ బిల్ అయినా సరే, రేషన్ కార్డులు అయినా సరే, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అయినా సరే ప్రతి ఒక్కరికి అందేలా నేను ముందుండి అందరి సమస్యలను తీర్చడానికి నేను ముందడుగుగా ఉంటానని నేను కోరుకుంటున్నాను. బ్యాట్ గుర్తుకే. ఊళ్ళ గ్రామంలో నీళ్లు గాని, మోరీలు గాని, లైట్లు గాని ఎవరికి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మంచిగా సాల్వ్ చేసినాం. అందరికి ఏ సమస్య ఉన్నా తీర్చినాం. ఇంతకు ముందు కూడా తీర్చాం. కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే నేను గెలిచినాను. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ సహకారంతో, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కేఎల్ఆర్ సహకారంతో గల్లు సురేష్ గారిని బలపరిచినాము. ఇప్పటిదాకా ఎలా చేసినామో నీళ్లు గాని, వాటర్ గాని, లైట్లు గాని గల్లు సురేష్ గారు అన్ని ఉండి దగ్గర ఉండి చూసుకుంటాడు. మేము కూడా అధికార పార్టీ కాబట్టి మేము కూడా ఏ సమస్య లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా తీర్చామని ఆక్రమణ గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాము. ఎవరికి ఇబ్బంది పెట్టాము. నీళ్లు గాని, మోరీలు గాని, లైట్లు గాని అనుభవం ఉన్న సురికి కళ్యాణ లక్ష చెక్కులు గాని ఇదివరకు ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా తీర్చేది. క్యాస్ట్ ఇన్కమ్లు గాని, కళ్యాణ లక్ష చెక్కులు గాని, ప్రజా సమస్యలు ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలు, సంక్షేమ పథకాలు దగ్గర నుండి చూసుకుంటాడు. ఇండ్లు గాని ఏవి గాని ప్రభుత్వం ఉంది కాబట్టి ముందుండి అనుభవం ఉంది కాబట్టి అనుభవంతోనే అన్ని చేస్తాడని కోరుకుంటూ అందరూ బ్యాట్ గుర్తు కొట్టేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.